ఆ కుర్రాడికి చదువు అంటే మహా ఇష్టం. కుటుంబ సభ్యుల కారణంగా చదువుకు ఆటంకం ఏర్పడినా భయపడలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చినా తీసుకోలేదు. సొంతంగానే చదువుకుంటానంటూ ధీమాగా చెప్పాడు. ఆ బాలుడి కథ మీకోసం. నోయిడాకి చెందిన హరీందర్ సింగ్ చౌహాన్ కథ ఇది. 13 ఏళ్ల హరీందర్ సింగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు పలువురికి స్ఫూర్తినిస్తున్నాడు. ఇతరులు ఇచ్చే డబ్బు కంటే స్వశక్తితో సంపాదించిన సొమ్ముతో చదువుకోవాలనే అతని తపన చాలా మందిని ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం హరీంద్ర తండ్రి ఉద్యోగం పోయింది. కుటుంబ పెద్ద ఉద్యోగం పోవడంతో ఆ ఫ్యామిలీకి పూట గడవడమే కష్టంగా మారింది. ఆ ఎఫెక్ట్ హరీంద్ర చదువు మీద కూడా పడింది. అయితే హరీంద్ర మాత్రం ధైర్యం కోల్పోలేదు. స్వశక్తితో చదువుకోవాలని భావించాడు. నోయిడా సిటీ సెంటర్ మెట్రో రైల్వే స్టేషన్. ఆ రహదారి పక్కన ఓ వేయింగ్ మిషన్ పక్కనే హరీందర్ సింగ్. సొంతంగా చదువుకోవాలని అనుకున్న హరీంద్ర అందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికి వేయింగ్ మిషన్ ఎంచుకున్నాడు. నోయిడాలో మెట్రో రైల్వే స్టేషన్ వద్ద వేయింగ్ మిషన్ పెట్టుకుని చదువుకోవడం ప్రారంభించాడు. అప్పటికి హరీంద్ర విషయం అక్కడ వాళ్ళకు తెలియదు. చాలామంది బరువు చూసుకుని రూపాయి ఇచ్చిపోయారు. కానీ వికాస్ శారదా అనే వ్యక్తికి మాత్రం ఈ వ్యవహారం సంథింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెంటనే ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ బాలునికి సహాయం చేయాలని కామెంట్ కూడా చేశాడు. అంతే, ఆ ఫోటో వైరల్గా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే విషయం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వరకు వెళ్ళిపోయింది. బాలుడి గాథ తెలుసుకున్న సీఎం వెంటనే స్పందించారు. హరీంద్ర చదువు కోసం 5 లక్షల రూపాయల చెక్కు కూడా పంపించారు. రూపాయలు ఓ సామాన్య కుటుంబానికి పెద్ద మొత్తం కింద లెక్క. హరీంద్ర మాత్రం ఆ మొత్తాన్ని కాదనుకున్నాడు. అప్పటికే అతని తండ్రికి మరో ఉద్యోగం లభించింది. దీంతో 5 లక్షల చెక్కును హరీంద్ర వద్దన్నాడు. తాను తన తండ్రి ఇచ్చే డబ్బుతోనే చదువుకుంటానని, తనకు ఎవరి సహాయం వద్దని చెప్పేశాడు. హరీంద్ర మాటలు సీఎం అఖిలేష్తో పాటు అతనికి సాయం చేసేందుకు వచ్చిన ఎన్జిఓలను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆర్మీ ఆఫీసర్ కావాలన్నది హరీంద్ర ఆశయం.